దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నతులుగా ఉండాలి, ప్రయోజకులుగా మార్చబడాలి, గొప్పవారిగా ఉండాలి, మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలి, నా పిల్లలు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి మంచి జాబులు చేయాలి, మంచిగా ఉన్నతమైనటువంటి స్థితి, స్థానం, మంచి లగ్జరియస్ లైఫ్ అనుభవించాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మంచిది, అవసరం కూడా. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెంది విస్తరించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఆ అభివృద్ధి, ఆ ఆశీర్వాదము, ఆ దీవెన అనేది మనకు ఎలా కలుగుతుంది? ఎలా ఉంటే మనము, ఏమి చేస్తే మనము దీవించబడతాము, ఏమి చేస్తే మనము అభివృద్ధి చెందుతాము, ఏమి చేస్తే మనము విస్తరించబడతాము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 27వ వచనంలో దేవుడి రీతిగా రాయించాడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ దేవుడైనటువంటి యెహోవా యొక్క ఆజ్ఞలను మీరు వింటే మీకు దీవెన. అది మనము దీవెన పొందుకోవాలి అంటే, మనము ఆశీర్వాదం పొందుకోవాలంటే, మన కుటుంబాలు నిత్యము దీవెనకరంగా ఉండాలి అంటే, మన బిడ్డలు మంచి ప్రయోజకులుగా మార్చబడాలి అంటే, మన కుటుంబం అంతా సుఖంతో సంతోషంతో వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులను అనుసరించి నడుచుకోవాలి. వాటిని విని మన హృదయంలో ముద్రించుకొని వాటి ప్రకారం మనము జీవించినట్లయితే అప్పుడు మనము దీవెన నొందుకుంటామని దేవాది దేవుడే తన ప్రవక్త ద్వారా, తన నాయకుడైనటువంటి మోషే ద్వారా, తన సేవకుడి ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. నీ కుటుంబంలో ఇప్పటి వరకు నీకు దీవెన లేదు అంటే, మీ బిడ్డలు మీకు మాట వినటం లేదంటే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయి చిన్న భిన్నంగా మీరు మార్చబడుతున్నారంటే, శాపము, దరిద్రము, కన్నీళ్ళు, నిట్టూర్పులే నీవు అనుభవిస్తూ ఉన్నావంటే, మానసికంగా ఎంతో నలిగిపోయి, కృంగిపోయి, వేసారిపోతూ ఉన్నావంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి, సహోదరుడా, నీవు దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడుచుకోవటం లేదేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. మీ ప్రవర్తనను, మీ మాటలు, మీ చూపులు, మీ తలంపులు, మీ క్రియలన్నీ పరీక్షించి మీరు పరిశీలనగా చూసుకున్నట్లయితే ఏ విషయంలో మీరు తప్పిపోతూ ఉన్నారో, ఏ విషయంలో మీరు దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నారో మీకు అర్థమవుతుంది. వాటన్నిటిని సరిచేసుకొని దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినట్లయితే మెండైన దీవెనలతో మీరు నింపబడతారు. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.